వెల్కమ్ టు స్వీటీ ఛానల్. అందరూ బాగున్నారండి? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు పంచదార గవ్వలు చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు బొంబాయి రవ్వ, నెయ్యి, సాల్టు, కొలతకి కప్పు అండి. ఇదేమి మైదాపిండి అండి. మైదాపిండితో చేస్తున్నాను ఈరోజు. మైదాపిండి 2 కప్స్ తీసుకుందామండి. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుందాం. మైదా ఎక్కువ వాడము, అందుకే బయట నుంచి తెచ్చామండి. కొంచెం కొంచెం చేసుకుంటే మంచిదండి. ఎక్కువ చేసుకున్నా మనం తినలేము కూడా. అన్నీ కొంచెం కొంచెం చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి 1 కప్పు మైదా, రెండు కప్పులు మైదా అండి. బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి. ఒక కప్పు. ఇప్పుడు నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకుందాం. నెయ్యి ఎక్కువ వేసుకున్నా కూడా విరిగిపోతాయండి. చిటికెడు ఉప్పు టేస్ట్ గురించి, చిటికెడు ఉప్పు అండి. ఇప్పుడు కలుపుకుందామండి. ఇప్పుడైతే మమ్మీ చేస్తుంది, నేను చూస్తున్నా. ఇప్పుడు గవ్వలు మా పాప పనేనండి. నేను నేర్చుకుంటాను. ఇప్పుడే కాదు, ఇంకా కలపాలి. నానబెట్టేసి ఉంచాలి. ముద్ద నానబెట్టాలి కదా. ఒక 10 మినిట్స్ అని నానబెడితే కొంచెం నెయ్యి వేయరు నాన్న, చాలేదు. ఓపెన్ చేయగలవా? నేను వేస్తాను. వద్దు, అలగొద్దు, కింద మట్టలు సరిపోతుంది. మూత పెట్టి చాలపోతే కొంచెం మళ్ళీ వేసుకోండి నెయ్యి. మీకు చూపిస్తాను అండి. ఇలా వచ్చినట్లుగా అయితే చూపిస్తాను. ఇవ్వండి, నా కూతురు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. హలో. ఇవ్వండి, ఇలా వస్తే చాలండి. అంత చాలా. ఇప్పుడు వాటర్ కలుపుకోవాలి. వాటర్ కొంచెం వేయరండి, ఎక్కువ వేయి. చాలు. చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చపాతీ ముద్దలు నెయ్యి ఇక్కడ వేస్తాం. నెయ్యి వేసుకుంటాం చపాతీ ముద్దలు కూడా, ఎందుకంటే స్మూత్నెస్ వస్తుంది, బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. ఆయిల్ కన్నా నెయ్యి వాడితేనే మంచిది. నేను ఆయిల్ తిన్నాను, నెయ్యి తింటా. ఆల్రెడీ నెయ్యి అంటే కొవ్వు చేరిపోద్ది అంటారు, కానీ డైట్లో కంపల్సరీగా నెయ్యి ఇస్తారండి. నెయ్యితోనే చేసుకోమంటారు వంట. నేను ఒట్టి నెయ్యి అయినా తినేస్తా. నేను ఉట్టు నెయ్యి తింటానండి, నాకు చాలా ఇష్టం నెయ్యి. ఇదిగోండి, యాలక పొడి వేసుకున్నాను. మా పాప కలుపుతుందండి. పొయ్యి ఆఫ్ చేస్తాను, అందుకే కలుపుతుందండి. లేకపోతే నేను కలపను. ఇంతలోనే ఇది చల్లారుతుంది.
ఇంతలో అది చల్లారుతుంది. మనం ఇప్పుడు రౌండ్ చేసుకొని గవ్వల్లా చేసుకుందామండి. ఓకేనండి. పొయ్యి ఆఫ్ చేస్తాం కదా, ఇప్పుడు గవ్వలు చేసుకుందాం అండి. హాఫ్ ముద్ద ఇందులో ఉంది, మళ్ళీ గట్టిపడిపోయిందంటే బాగోదు. మా పాపకు అప్పు చెప్తానండి ఉండలు చుట్టడం. ఓ మై గాడ్, చాలా కష్టాలు వచ్చాయి. ఇక్కడికి రా కావాలంటే. చిన్న వేసి చేసుకోవాలండి. చాలా చిన్నవా? నేను ఇస్తాను, నువ్వు రౌండ్ చెయ్యి. ఓకే, ఇలాగేనా? అదే చెయ్యి ఫాస్ట్గా. చేయమంటే ఎలా చేస్తుందంటే వంక టింకర్గా చేస్తుందండి. ఎందుకని సార్ బాగా చేస్తా. అదిగోండి, అది గవ్వ అంటారో ఇంకేమంటారో తెలియదండి. ఖాళీగా ఉంది, స్కూల్ లేదు, సండే కదా అని ఇదిగోండి చూపిస్తాను. ఇది కానీ ఏగక పచ్చిగా ఉన్నదంటే ఎవరు తినలేరు, చదవలేరు. ఇది అలా చేస్తున్నాను. కామెడీ బాగా చేస్తుందండి, పర్లేదు. ఆ పళ్ళు వాసి చూడలేకపోతున్నాం అండి అసలు మేము. చేస్తామండి. ఇప్పుడు గవ్వల్లా చేసుకున్నాం. ఇది గవ్వల చెక్క. ఇది మమ్మీ నూనె రాసింది. ఎటకారంగా నా కూతురు ఎటకారంగా ఆయిల్ రాసుకోవచ్చు, కాకపోతే నెయ్యి రాసుకోవచ్చు. నేను మాత్రం నూనె రాసుకుంటున్నానండి. ఆయిల్ నూనె సారీ. ఇవ్వండి, ఫస్ట్ ఆఫ్ తీసుకున్నాం. ఇవ్వండి గవ్వ. ఆయిలీ నేను ఈ లైన్లో పెడతా. కెన్ ఐ ట్రై? నువ్వు ఇప్పుడు ట్రై చేయొద్దు, లాస్ట్లో ఇస్తాను. చేసా కదా ట్రై, ఎలా ఉందో. బాగానే వచ్చింది కదా నా ట్రై. ఇవ్వండి గవ్వలు అవి నేనే సర్కిల్లో అలా పెట్టాను. మా పాప సర్కిల్లా పెట్టిందండి. ఇది పెట్టలేదు. అయ్యండి, ఇప్పుడు వేపుకుందామండి. తన ముద్ద తన ట్రై చేసుకుంటుంది. వచ్చింది, వెరీ గుడ్. వచ్చింది. పండగ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందో లేదో చూద్దామండి. వేడెక్కింది. మీడియం సైజులో పెట్టుకోవాలండి, మంట ఎక్కువగా పెట్టుకోకూడదు, మళ్ళీ తొందరగా మాడిపోతాయి, లోన ఉడకవండి. కొంచెం మంట పెట్టుకుందామండి. ఇందులో మళ్ళీ తగ్గించుకుందాం. మళ్ళీ మాడిపోయి ఉంటే ఇంట్లో కష్టపడి చేసి వాళ్ళ డాడీని పడుకునే కదండి అసలు. పాపం జ్వరం జలుబు. నిన్న పాపం ఐస్ క్రీమ్ తిన్నారు. అసలు ఐస్ క్రీమ్ పొలతో తిన్నారండి. పొలు ఐస్ క్రీమ్ తిన్నారు. రంగులు మాత్రం చాలా బాగా వచ్చాయండి. నేను పంచదారలో వేసాను. ఇదిగోండి పంచదార పాకంలోనే కనిపిస్తున్నాయి మీకు, లాస్ట్లో చూపిస్తాను. ఇవే ఉన్నాయండి, అయిపోయింది గవ్వలు. ఇంకా లాస్ట్ ఇవ్వానండి. వర్షం పడుతుంది. మా వారును పాపం బట్టలు ఎండబెట్టాను.
మేడం అది 6 o'clockకి ఎండబెట్టాను, తొందరగా ఆడిపోతాయి మళ్ళీ మొబ్బేసింది. కాయగూరలు ఒకటి తెచ్చుకోవాలట చందాన్ని. వేయిపోతుంది, వేస్తే కాకుండా దాంట్లో వేసేస్తే అయిపోయినట్లే. బరువు ఉంది, పంచదార కావాలి రెడీ. మా పాప ఒకటి టేస్ట్ చూసిందండి, సరిపోయింది. ఇంకా గవ్వంది పంచదార పట్టాలి, దానికి ఆతృత ఎక్కువ, తినేయాలని ఎలా ఉందో ఐటమ్స్ అని. పంచదార కావాలి రెడీ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని టింగ్ 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 బెల్ కొట్టండి, బెల్ల కొట్టండి ప్లీజ్ అండి. అంటే అయిపోయింది పంచదార గవ్వలు. రేపు ఎప్పుడో చెక్కలు చేసుకుందాం. బాయ్ అండి అందరికీ. అందరికీ నమస్కారం, గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి.